ఈరోజు ఆంధ్రప్రదేశ్ 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు తెలుగు పాఠ్యాంశాల్లోని అర్థాలకు సంబంధించిన టెస్ట్ చూద్దాం. మొదలు పెడదాం. నేను ముందుగా ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. మొదటి ప్రశ్న, రుచిమయం పదానికి అర్థం. రుచిమయం పదానికి అర్థం: ఏ రుచితో కూడినది, ఏ రుచితో కూడినది, బి కాంతితో నిండినది, సి గౌరవంతో నిండినది, డి అమృతం. ఒకటి ప్రశ్న, రుచిమయం పదానికి అర్థం: ఏ రుచితో నిండినది, బి కాంతితో నిండినది, సి గౌరవంతో నిండినది, డి అమృతం. తర్వాత ప్రశ్న చూద్దాం. హయము పదానికి అర్థం: ఏ భవనం, బి గాడిద, సి హాస్యం, డి గుర్రం. రెండవ ప్రశ్న, హయము పదానికి అర్థం: ఏ భవనం, బి గాడిద, సి హాస్యం, డి గుర్రం. తర్వాత ప్రశ్న, రాజదండం పదానికి అర్థం: ఏ రాజశాసనం, బి రాజు కొలువు, సి రాజ్యం, డి రాజు యొక్క దండ. మూడవ ప్రశ్న మరొకసారి, రాజదండం పదానికి అర్థం: ఏ రాజశాసనం, బి రాజు కొలువు, సి రాజ్యం, డి రాజు యొక్క దండ. నేను స్పీడ్గా వెళ్తే వీడియోను పాస్లో పెట్టుకోండి, ఆలోచించండి, ఆన్సర్లు రాయండి. తర్వాత ప్రశ్న, గండ వితతిమయం పదానికి అర్థం: ఏ ధనంతో నిండినది, బి గండం, సి రాళ్లతో నిండినది, డి గౌరవం. నాలుగో ప్రశ్న మరొకసారి, గండ వితతిమయం పదానికి అర్థం: ఏ ధనంతో నిండినది, బి గండం, సి రాళ్లతో నిండినది, డి గౌరవం. తర్వాత ప్రశ్న, విరసం పదానికి అర్థం: ఏ అనిష్టం, బి ఇష్టం, సి బాధ, డి పరివర్తన. ఐదో ప్రశ్న మరొకసారి, విరసం పదానికి అర్థం: ఏ అనిష్టం, బి ఇష్టం, సి బాధ, డి పరివర్తన. తర్వాత ప్రశ్న చూద్దాం. కచ్చికల పదానికి అర్థం: ఏ అరిసెలు, బి బూరెలు, సి చెక్క ముక్కలు, డి కాల్చిన పిడకలు. ఆరో ప్రశ్న మరొకసారి, కచ్చికలు పదానికి అర్థం: ఏ అరిసెలు, బి బూరెలు, సి చెక్క ముక్కలు, డి కాల్చిన పిడకలు. తర్వాత ప్రశ్న చూద్దాం. చాదు పదానికి అర్థం: ఏ చావు, బి పిండితో తయారు చేసిన బొట్టు, సి సామగ్రి, డి గిలక. ఏడో ప్రశ్న మరొకసారి, చాదు పదానికి అర్థం: ఏ చావు, బి పిండితో తయారు చేసిన బొట్టు, సి సామగ్రి, డి గిలక. తర్వాత ప్రశ్న చూద్దాం. తిరువరి పదానికి అర్థం: ఏ తెరవడం, బి మిక్కిలి ఎక్కువ, సి బాటసారి, డి కవి. ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, తిరువరి పదానికి అర్థం: ఏ తెరవడం, బి మిక్కిలి ఎక్కువ, సి బాటసారి, డి కవి. తర్వాత ప్రశ్న, నిగ్రహించు పదానికి అర్థం: ఏ నిజం చెప్పడం, బి పరిగెత్తడం, సి ఇతరులకు మేలు చేయడం, డి ఎదిరించడం. తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, నిగ్రహించు పదానికి అర్థం: ఏ నిజం చెప్పడం, బి పరిగెత్తడం, సి ఇతరులకు మేలు చేయడం, డి ఎదిరించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. తనరు పదానికి అర్థం ఏమిటి? ఏ మంచివారు, బి వర్ధిల్లు, సి పొగుడు, డి ద్వేషించు. పదవ ప్రశ్న మరొకసారి, తనరు పదానికి అర్థం ఏమిటి? ఏ మంచివారు, బి వర్ధిల్లు, సి పొగుడు, డి ద్వేషించు. తర్వాత ప్రశ్న చూద్దాం. తెన్నులు చూచి పదానికి అర్థం: ఏ పైకి చూసి, బి చూడకపోవడం, సి ఎదురు చూసి, డి పరిగెత్తడం చూసి పరిగెత్తడం. 11వ ప్రశ్న మరొకసారి, తెన్నులు చూచి పదానికి అర్థం: ఏ పైకి చూచి, బి చూడకపోవడం, సి ఎదురు చూసి, డి చూసి పరిగెత్తడం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆర్తి పదానికి అర్థం: ఏ దుఃఖం, బి సుఖం, సి జాలి, డి సొగసు. 12వ ప్రశ్న మరొకసారి, ఆర్తి పదానికి అర్థం: ఏ దుఃఖం, బి సుఖం, సి జాలి, డి సొగసు. తర్వాత ప్రశ్న చూద్దాం. దీనత పదానికి అర్థం: ఏ దీనంగా ఉండటం, బి కానుక, సి జాలి, డి దారిద్ర్యం. 13వ ప్రశ్న మరొకసారి, దీనత పదానికి అర్థం: ఏ దీనంగా ఉండటం, బి కానుక, సి జాలి, డి దారిద్ర్యం. తర్వాత ప్రశ్న చూద్దాం. మిసిమి పదానికి అర్థం: ఏ రంగు, బి నూతన కాంతి, సి పాత కాంతి, డి సంతోషం. 14వ ప్రశ్న మరొకసారి, మిసిమి పదానికి అర్థం: ఏ రంగు, బి నూతన కాంతి, సి పాత కాంతి, డి సంతోషం. తర్వాత ప్రశ్న చూద్దాం.
చెన్ను పదానికి అర్థం ఏ తామర, బి ముఖం, సి అందం, డి చెంబు. 10వ ప్రశ్న మరొకసారి. చెన్ను పదానికి అర్థం ఏ తామర, బి ముఖం, సి అందం, డి చెంబు. తర్వాత ప్రశ్న చూద్దాం. స్వస్తి పదానికి అర్థం ఏ శుభం, బి లాభం, సి నష్టం, డి స్వశక్తి. 16వ ప్రశ్న మరొకసారి. స్వస్తి పదానికి అర్థం ఏ శుభం, బి లాభం, సి నష్టం, డి స్వశక్తి. తర్వాత ప్రశ్న చూద్దాం. విదూషకుడు పదానికి అర్థం ఏ రాజు, బి మంత్రి, సి హాస్యగాడు, డి బిచ్చగాడు. 17వ ప్రశ్న మరొకసారి. విదూషకుడు పదానికి అర్థం ఏ రాజు, బి మంత్రి, సి హాస్యగాడు, డి బిచ్చగాడు. తర్వాత ప్రశ్న చూద్దాం. అకలంక పదానికి అర్థం ఏ లంకాద్వీపం, బి చెడు గుణాలు లేనట్టి, సి చెడు గుణాలు, డి ప్రేమ కలవాడు. 18వ ప్రశ్న. అకలంక పదానికి అర్థం ఏ లంకాద్వీపం, బి చెడు గుణాలు లేనట్టి, సి చెడు గుణాలు, డి ప్రేమ కలవాడు. తర్వాత ప్రశ్న చూద్దాం. చెరుతుండు పదానికి అర్థం ఏ సంతోషం, బి ఆశ గలవాడు, సి ప్రవర్తన గలవాడు, డి నిరాశాపరుడు. 19వ ప్రశ్న మరొకసారి చూద్దాం. చెరుతుండు పదానికి అర్థం ఏ సంతోషం, బి ఆశ కలవాడు, సి ప్రవర్తన కలవాడు, డి నిరాశాపరుడు. తర్వాత ప్రశ్న చూద్దాం. విడుపు పదానికి అర్థం ఏ మోక్షం, బి అధర్మం, సి విడిపించడం, డి పాలన. 20వ ప్రశ్న మరొకసారి. విడుపు పదానికి అర్థం ఏ మోక్షం, బి ధర్మం, సి విడిపించడం, డి పాలన. ఇంతటితో ప్రశ్నలు అయిపోయినాయండి. అందరూ రాశారా? ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. మొదటి ప్రశ్న. రుచిమయం పదానికి అర్థం ఏమిటి? రుచిమయం పదానికి అర్థం బి కరెక్ట్ ఆన్సర్ కాంతితో నిండినది. రుచితో నిండినది కాదండి. 1వ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ బి కాంతితో నిండినది. రుచిమయం పదానికి అర్థం కాంతితో నిండినది. 2వ ప్రశ్న. హయము పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ డి గుర్రము. హయము అంటే గుర్రము అండి. 2వ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ డి. 3వ ప్రశ్న. రాజదండం పదానికి అర్థం ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. రాజదండం అంటే రాజశాసనం అని అర్థం. రాజదండం అంటే రాజశాసనం. తర్వాత ప్రశ్న. గండ వితతిమయం పదానికి అర్థం దీనికి కరెక్ట్ ఆన్సర్ సి రాళ్లతో నిండినది. గండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది అని అర్థం. సి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. విరసం పదానికి అర్థం. విరసం పదానికి అర్థం ఏంటి అంటే అనిష్టం. కరెక్ట్ ఆన్సర్ ఏ అండి. విరసం పదానికి అర్థం అనిష్టం. కరెక్ట్ ఆన్సర్ ఏ. తర్వాత ప్రశ్న చూద్దాం. కచ్చికలు పదానికి అర్థం దీని కరెక్ట్ ఆన్సర్ డి అండి కాల్చిన పిడకలు. కచ్చికలు అంటే అర్థం కాల్చిన పిడకలు. కరెక్ట్ ఆన్సర్ డి. 7వ ప్రశ్న. చాదు పదానికి అర్థం దీని కరెక్ట్ ఆన్సర్ బి పిండితో తయారు చేసిన బొట్టు. కరెక్ట్ ఆన్సర్ బి చాదు అంటే పిండితో తయారు చేసిన బొట్టు. తర్వాత ప్రశ్న చూద్దాం. తిరువరి పదానికి అర్థం తిరువరి అంటే కరెక్ట్ ఆన్సర్ సి బాటసారి. అనగా తిరువరి పదానికి అర్థం బాటసారి. తర్వాత ప్రశ్న చూద్దాం. నిగ్రహించు పదానికి అర్థం నిగ్రహించు పదానికి అర్థం అంటే ఎదిరించడం. కరెక్ట్ ఆన్సర్ డి. నిగ్రహించు పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ డి ఎదిరించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. తనరు పదానికి అర్థం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బి వర్ధిల్లు. తనరు పదానికి అర్థం వర్ధిల్లు. కరెక్ట్ ఆన్సర్ బి. తర్వాత ప్రశ్న చూద్దాం. తెన్నులు చూచి పదానికి అర్థం దీనికి కరెక్ట్ ఆన్సర్ సి ఎదురు చూసి. తెన్నులు చూసి అనే పదానికి అర్థం ఎదురు చూసి. కరెక్ట్ ఆన్సర్ సి. 12వ ప్రశ్న చూద్దాం. ఆర్తి పదానికి అర్థం ఆర్తి పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ ఏ దుఃఖం. ఆర్తి అంటే దుఃఖం అనే అర్థం. కరెక్ట్ ఆన్సర్ ఏ. తర్వాత ప్రశ్న చూద్దాం. దీనత పదానికి అర్థం దీనత అంటే కరెక్ట్ ఆన్సర్ దారిద్ర్యం. కరెక్ట్ ఆన్సర్ డి. దీనత పదానికి అర్థం దారిద్ర్యం. కరెక్ట్ ఆన్సర్ డి. తర్వాత ప్రశ్న చూద్దాం. మిసిమి పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ బి నూతన కాంతి.
మిసిమి పదానికి అర్థం నూతన కాంతి. కరెక్ట్ ఆన్సర్ బి. తర్వాత ప్రశ్న చూద్దాం. చెన్ను పదానికి అర్థం. చెన్ను పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ సి అందం. చెన్ను అనగా అందం అని అర్థం. కరెక్ట్ ఆన్సర్ సి. తర్వాత ప్రశ్న చూద్దాం. స్వస్తి పదానికి అర్థం. స్వస్తి పదానికి అర్థం ఏ శుభం. కరెక్ట్ ఆన్సర్ ఏ. స్వస్తి పదానికి అర్థం శుభం. కరెక్ట్ ఆన్సర్ ఏ. తర్వాత ప్రశ్న చూద్దాం. విదూషకుడు పదానికి అర్థం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సి హాస్యగాడు. విదూషకుడు అంటే అర్థం హాస్యగాడు. కరెక్ట్ ఆన్సర్ సి. తర్వాత ప్రశ్న చూద్దాం. అకలంక పదానికి అర్థం. అకలంక అంటే చెడు గుణాలు లేనట్టి. కరెక్ట్ ఆన్సర్ బి. అకలంక పదానికి అర్థం చెడు గుణాలు లేనట్టి. కరెక్ట్ ఆన్సర్ బి. తర్వాత ప్రశ్న చూద్దాం. చిరుతిండు పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ డి నిరాశపరుడు. చిరుతుండు అంటే కరెక్ట్ ఆన్సర్ డి నిరాశపరుడు. తర్వాత ప్రశ్న చూద్దాం. విడుపు పదానికి అర్థం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏ మోక్షం. విడుపు పదానికి అర్థం మోక్షం. కరెక్ట్ ఆన్సర్ ఏ. అందరూ బాగా రాశారా? 4వ తరగతి తెలుగు పాఠాలకు సంబంధించిన మాత్రం అర్థాలు కవర్ చేయడం జరిగింది. 1 నుంచి 3వ తరగతి వరకు గల పాఠాలు ఆయా ప్లేలిస్ట్లో అర్థాలు వాటికి వేరుగా టెస్టులు ఉన్నాయి. ఛానల్ని సంప్రదించి అక్కడ రాయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.